ఈ రోజైతే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి దేవుని వైపు అనగా ఇశ్రాయేలు వైపు, దేవుని నివాస స్థలం వైపు, ఆత్మీయత వైపు, దేవుని సన్నిధి వైపు, ఆరాధన వైపు వారు అడుగులు వేస్తారు. వారి బంధకాలన్నీ కూడా ఆ రోజు తెంచివేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. When they come to worship the God, God will deliver us from slavery. When they come to worship the God, God will deliver from the bitterness. When they come to worship the God, God will deliver from the hard service. ఏ రోజైతే వరొచ్చరో దేవుడు వారిని విడిపించును. परमेश्वर ने गुलामी से मुक्ति दिया है, परमेश्वर ने खड़ावट से मुक्ति दिया है, परमेश्वर ने कठिन सेवा से मुक्ति दिया है. నా ప్రియ దేవుని బిడ్డలారా, బంధకములన్నీ ఎప్పుడు తెంచివేయబడ్డాయి అంటే 400 సంవత్సరాల కఠిన బానిసత్వము నుండి వారు దేవుని వైపు మొదటి అడుగు వేసినప్పుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. They started the first step in their life to spirituality. They get more blessings. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు వారిని ఎలాగో నడిపించడు మనం చూస్తున్నాం. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడు నడిపించడు. God led them cloud by day and pillar of fire at night. దేవుడు అగ్ని స్తంభమై వారిని నడిపించడని మనం చూసాం. परमेश्वर उन्हें दिन में बादल की खंभ में और रात में आग की खंभ में उनका मार्गदर्शन करते थे. దేవుడు నిత్యము ఉదయకాలమున రాత్రి సమయమందు దేవుడు వారికి మార్గ నిర్దోపదేశము చేసి వారిని నడిపించాడు. గాడ్ విల్ గైడ్ దెమ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి వైపు మనం వస్తే, దేవుని నివాస స్థలం వైపు మనం వస్తే, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి దినమందు మనం అడుగులు వేస్తే, దేవుడు ప్రతి విషయమందు ఆలోచనకర్త మెడలు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము జీవితములో ఆశీర్వాదములు లేవు. అబ్రహాము దేవుని ఆరాధించడానికి ఈ రాక్ దేశములోని ఊరు అన్న పట్టణము నుండి దేవుని ఆరాధించడానికి ఇతను అడుగులు వేశాడు. When he come to worship the God, Abraham become to blessing to the nation. దేశాలకే ఆశీర్వాదమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రోజైతే ఆ కుటుంబము బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళిందో వారి జీవితము తల్ల క్రిందులయ్యాయి. ఏ రోజైతే వారు